మీరెంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నా లైఫ్‌లో రిపీటెడ్‌గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఇలా ఎందుకు అవుతుంది అనుకుంటున్నారా? చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పాజిటివ్‌గా ఆలోచించడం, ఎఫర్మేషన్స్ చదవడం, విజన్ బోర్డ్ పెట్టుకోవడం అనుకుంటారు. కానీ అలా చేస్తే సక్సెస్ వస్తే ఈ పాటికి అలా చేసిన వాళ్ళందరికీ సక్సెస్ వచ్చేయాలి కదా! మైండ్‌తో మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నా కూడా అవే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ మీ లైఫ్‌లో రిపీట్ అవుతున్నాయి. సెట్ అవ్వట్లేదు. మనీ అయితే ఫ్లో అవ్వట్లేదు. కాన్ఫిడెన్స్ అయితే పెరగటం లేదు. పీస్ ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. ఇలా జరుగుతుందా మీ లైఫ్‌లో? అయితే ఒకటి అర్థం చేసుకోండి. ఇంటర్నల్‌గా మీకు ఫియర్, స్ట్రెస్, నెగెటివ్ ఎమోషనల్ ప్యాటర్న్ మీ ఆరాలో ఎప్పుడైతే మీ ఎనర్జీని బ్లాక్ చేసి ఉంచుతుందో అప్పటి వరకు మీ లైఫ్లో మేనిఫెస్టేషన్ అనేది జరగదండి. ఫస్ట్ హీలింగ్ జరగాలి. లోపలున్న పెయిన్స్, లోపలున్న వూండ్స్, ట్రామా, నెగటివ్ ఎమోషన్స్ అన్నీ ఎప్పుడైతే క్లెన్స్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో మనీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. రిలేషన్షిప్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. అంతేకాదండి, కాన్ఫిడెన్స్ అనేది మీకు న్యాచురల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీ ఆరాలో నెగటివ్ బ్లాక్స్ని మీరు క్లియర్ చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీ ఆరాలో బ్లాక్స్ మీరు క్లియర్ చేసుకొని మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఆరా క్లెన్జింగ్ వర్క్షాప్లో అటెండ్ అవ్వడానికి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. రైజ్ యువర్ ఆరా, రైజ్ యువర్ లైఫ్.